మీరెందుకని ఈ సమయంలో మినిస్టర్ని చూడటానికి వెళ్ళారు? రమేష్ పోలీసుల చేతికి దొరికితే బాడీ కూడా మనకు దొరకదని స్టీఫన్ చెప్తే మేము చాలా భయపడిపోయాం. స్టీఫన్ అని అంటే రెఫల్ గ్రూప్ సార్, వాడే మేము రమేష్ ని దాచుంచామని అబద్ధం చెప్పాడు. రమేష్ ని పోలీసులు పట్టుకున్నారా? అది మీకు అక్కలేని విషయం. రమేష్ రమేష్ భయపడకు, వాళ్ళు బయటికి వెళ్ళేశారు. కొద్దిగా తిరిగి చూడు. నా ప్రాణం ఇచ్చినా నిన్ను కాపాడుతాను, ఎవరికి వదిలిపెట్టను, నిజంగా. అప్పుడు టైం ఏంటో మీకు గుర్తుందా? 8:30, 9 అయిండొచ్చు సార్. అలా చెప్తే ఎలాగా? 1, 8:30 లేదా 9. ప్రతి సమాధానం జాగ్రత్తగా చెప్పాలి. నువ్వు ఒక తప్పు చెప్పావంటే అది నిన్ను హంతకరాలు చేస్తుంది. నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఈ రోజు ఇంతకు ముందే జరిగిన విషయం కొన్ని గంటల్లోనే నేను మర్చిపోయానని చెప్తే అది నేను నమ్మాలా? సార్, నువ్వు రూమ్కి వెళ్ళు. సరే నేను పిలుస్తాను. జూలీ కూర్చో. రామ్మా. స్నానం చేసేటప్పుడు తలుపు తీయమంటే ఇలాగా చేసేది, అది కూడా బ్యాచిలర్ అయిన నా ముందు. సారీ సార్, ఏం చేయక తెలియక డోర్ ఓపెన్ చేశాను. ఎందుకు భయపడాలి? అది చెప్పు. చెప్తాను సార్. భయపడక. నేను అడిగే ప్రశ్నలకి నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. సరే సార్. భయపడకు. ఇలా మార్చి మార్చి ప్రశ్నించడం మాకు అలవాటే. ఇద్దరు చెప్పడం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కోసం. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? ఏ మార్పు లేదు కదా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రిన్సిపల్ పెద్ద ఫాదర్ ని చూడ్డానికి వెళ్ళి చాలా చెప్పయింది, చాలా టైం అయింది. ఇక మీదట ఏదన్నా అడగాలంటే రేపొద్దున చూసుకుందాం సార్. అది మీరెవరు చెప్పడానికి? వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటానికి. అయ్యో సార్, ప్రిన్సిపల్ ఫాదర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఈ నైట్ టైంలో ఈ హాస్టల్ పరువు పోతుంది. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం సార్. ఓకే, రేపు నేను చెప్పే ప్లేస్కి వీళ్ళని తీసుకురావాలి. జర్మన్ షిప్ కుక్క పరిస్థితి తెలుసుగా. దుర్గా కమాన్. ఇప్పుడు ఈ అంబులెన్స్ ది. టాప్ యాంగిల్ ది. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదా? ఇప్పుడు అయిపోతుంది. ఉదయం నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురమ్మని మినిస్టర్ బంధువులు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. జేపీ బయట పార్టీ వాళ్ళు ప్రజలు గుమ్ముకుడు ఉన్నారు. వెంటనే ఫార్మాలిటీస్ అని పూర్తి చేయండి. అదేలా సార్, డే లైట్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలనే కదా చట్టం. బోడి చట్టం. చనిపోయింది సాధారణ వ్యక్తి కాదు, హోమ్ మినిస్టర్. తప్పేమని జరిగితే సమాధానం చెప్పాల్సింది నేను. డీజీపీ గారేమో ఇంకా ఢిల్లీ నుంచి రాలేదు. ఏమయ్యా, అంబులెన్స్ వచ్చిందా? ఎస్ సార్. అప్పుడు బాడీని తీయమను. ఓకే సార్. ఓరి దేవుడా, ఇలాంటి పరిస్థితి ఏంటి? చర్చిలో ఉన్న ఫాదర్ కూడా ఇప్పుడు ప్రశాంతత లేదు. దీనికి పై కాలేజీ నడుపుతున్నాను. నాకు కూడా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది సార్. ఏ టెన్షన్ ని తగ్గించడానికి పొద్దునే 2 వేసేసావా? పోలీసులు అనుమానించడానికి ఇదొక్కటి చాలు. జాగ్రత్తగా రా. వెళ్దాం. ఇంటికి ముందు చాలా పోలీసులు ఉన్నారు, మన వాళ్ళు అసలు నిలబడినట్లేదు. సార్, బాడీని నేను కాస్త లోపలికి వచ్చి చూడొచ్చా? నో, ఇప్పుడు లోపలికి ఎవరిని అలో చేయం. బాడీ వెంటనే పోస్ట్ మార్టానికి వెళ్తుంది. సార్, ఫోన్ వచ్చినా కూడా తీసుకురావద్దని చెప్పాను కదా. మంత్రి గారి బావమరిది లండన్ నుంచి. అలాగా, అది ముందే చెప్పవా? దినేష్ బయలుదేరారా? అయ్యో, ఈ పరిస్థితిలో బాడీని అలా ఉంచలేం కదా. పోస్ట్ మార్టం తర్వాత టౌన్ హాల్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. దాని తర్వాత జరిగే విషయాలు చూసుకుంటారు. అవునవును, అందరికీ చెప్పేశాము. అదంతా మేము చూసుకుంటాం. రాజకీయంలో చాలా శత్రువులు ఉంటారు. తర్వాత నిన్న కాలేజీలో జరిగిన ప్రాబ్లం తెలుసు కదా. ఇప్పుడైతే ఖచ్చితంగా ఏం చెప్పలేము. సరే సరే, అక్కడేదో బాంబు పేలిన వల్ల దినేష్ రావడం కుదరదంట. విఘ్నేశ్వరన్ సార్, వాడేంటి కుక్కలాగా నేల మీద పడుకుని ఏం చేస్తున్నాడు? పోలీసుల కుక్కల పని తనే తీసుకున్నాడు సార్. ఆయన పై అధికారి సార్. ఈ ఆయిల్ ఉన్న మట్టి తీయండి. ఏ కమిషనర్, ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు నువ్వు? పెట్రోలు కృష్ణాలు కలిపి తిరిగే ఒక ఆటో నిన్న ఈ ప్లేస్కి వచ్చింది. కిరోసిన్తో నడుస్తుందా పెట్రోల్తో నడుస్తుందా అనేది కాదు ఇప్పుడు ప్రశ్న. ముందు ఆటోలో ఎవరు వచ్చారో అది కనిపెట్టండి. ఎంతో కనిపెట్టాల్సింది ఉంది సార్. సార్, నటరాజు వాళ్ళ కుక్క ఆర్మగం ఇంటికి వెళ్లారు. వాడు నిన్న రాత్రి వెళ్లి ఇప్పటి వరకు రాలేదంట సార్. నారాయణ గారికి
విరోధులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు అంటే ఆయనకు చాలా మంది ఉన్నారు. అనుమానాస్పదంగా ఒకరు ఉన్నారు. నటరాజన్ సార్, ప్రభుత్వం అదెవరు? నాయకుడు కేఆర్. నమస్తే సార్. ఏం మేరీ, హాస్టల్లో డిసిప్లిన్ అంతా బాగానే మెయింటైన్ చేస్తున్నారా? ప్రిన్సిపల్ ఫాదర్ బాగున్నారా? ఏమిటి ఫాదర్ ఇదంతా? మీ మనవరాలు కాబట్టి కాస్త ఫ్రీడమ్ ఎక్కువగా ఇచ్చేసాం. అదేనండి సమస్య. వీళ్ళిద్దరూ కలిసి ఇంత పని చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని నీకు చెప్పాను కదా. అంత రాత్రిలో నువ్వు నటరాజుని చూడడానికి ఎందుకని వెళ్లాల్సి వచ్చింది? అతను చనిపోయినా కూడా ఎలాంటి వాడని చెప్పకుండా ఉండలేం కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇక్కడికి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అనుమానం ఉన్న వాళ్ళని విచారించడం పోలీసుల బాధ్యత కాదా? ఒకవేళ వీళ్ళు కూడా హంతకులై ఉండొచ్చుగా, లేకపోతే ముఖ్యమైన సాక్షి అయి ఉండొచ్చుగా. ఉన్నాకున్నా అడగకుండా ఉండలేం కదా సార్. లేక చిన్న వయసులోనే అమ్మా నాన్నలు చనిపోయారు. జూలీ వాళ్ళ నాన్న ఇక్కడ లేడు, అందుకని కష్టపడాల్సి వస్తుంది. నేను వీళ్ళని కస్టడీలోకి తీసుకోవట్లేదు, కొన్ని విషయాలు అడిగి వదిలేస్తా. కమాన్, వెళ్ళండి. నటరాజ్ సార్ని మీరే కదా పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు. ఆయన గురించి 2 మాటలు చెప్పండి సార్. నా వెనుకనే అతను రాజకీయాల్లోకి వచ్చాడు. అలా తీసుకున్నామంటే రాజకీయాల్లో ఇలాంటి మంచి వ్యక్తి ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. నాకు నా కుమారుడే చచ్చిపోయినట్టుగా ఉంది. నేనేమీ వినను. నేను నా కొడుకుని ఆఖరిగా ఇక్కడే చూశాను. నా కొడుకు ఎక్కడా? వాడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఏంట్రా అమ్మగారు సెంటిమెంట్ ఎరగదీస్తున్నారు? ఏంటి సార్? పాపారావు గారి కొడుకువే కదా నువ్వు? కాదు, స్టీఫెన్ వాళ్ళ నాన్నగారే పాపారావు. అది నీకు తెలుసా? చూసావా, వాడికే తెలియదు. సార్, ఎవరు మీరా? నీ చేతికేంటి అదెబ్బా? బైక్ నుంచి పడిపోయాను. ప్రభువుకే మహిమ ఉండగాక. మంచి వాళ్లకే మహిమ ఉండని ఉండే, లేకపోతే దండించబడతారు. చనిపోయింది హోమ్ మినిస్టర్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మీరు కలిపి రమేష్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. సార్, మా మీద నింద వేయకండి. ఆ రోజు వాళ్ళ అమ్మగారిని అలా తప్పుగా మాట్లాడడం వల్ల హఠాత్తుగా కోప్పడి అలా చేసి ఉండొచ్చు సార్. అందుకని ఈ హత్యా నేరాన్ని వాడి మీద మోపకండి సార్. వాడది చేయలేదు సార్. నా కొడుకుని కస్టడీలో పెట్టి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. బాగుంది. హోమ్ మినిస్టర్ మీద అబద్ధపు సాక్ష్యం పెట్టిన మనిషి ఇప్పుడు పోలీసుల్ని ఎదురిస్తున్నారా? వాడు ఎక్కడున్నాడో చెప్పు. వాడిని పట్టుకుని చంపి పూడ్ చేసి రోడ్ ముందు డ్రామా వేయడానికి కమిషనర్ వచ్చారా? ఇలాంటి డ్రామాలన్నీ పోలీసు వాళ్ళు చాలా సార్లు చేశారు. రాజేష్ మర్డర్ కేసులో ఏం జరిగిందో రమేష్ కి కూడా అదే. నీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుందిరా. నువ్వు నోరు మూసుకొని నీ పని చూసుకొని వెళ్ళావు. అరే భగవంతుడా, నా కొడుకు ఏంటిదంతా? ఇదిగో వినండి, నా కొడుక్కి మాత్రం ఏమైనా అయ్యిందో నేను అసలు ప్రాణాలతో ఉండను. నందిని, ఆవేశపడి ఏది చేసేకు. ఆంటీ, ఆంటీ, హాస్టల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మేరే మేడం ముందు నా ఊపిరి ఆగిపోయేలా అనిపించింది తెలుసా? ఎలాగోలా తప్పించుకున్నాను దేవుడా. ఇదంతా మీ అమ్మగారి కోసమే. నిన్ను చూడకపోతే ఆవిడ చేస్తానని చెప్పినందుకే నేను ఇంత రిస్క్ తీసుకున్నాను. అమ్మ ఏదైనా తొందరపడుతుందో నాకు భయంగా ఉంది. నువ్వు కాస్త టెన్షన్ కాకుండా ఉండు, ఏం కాదు. ఇలా చూడు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నన్ను ఎవరైనా గుర్తుపెడితే ప్రాబ్లం అవుతుంది. నువ్వు అమ్మని చూసుకుని త్వరగా వచ్చేసి. హలో, భయపడకు. నేను సిఏ విఘ్నేష్. ఇక్కడికి వచ్చే వాళ్ళని విచారించడం కోసం మేము ఇక్కడ పోలీసుల్ని రక్షణగా పెట్టాం. చెక్ చేయడానికే వచ్చాం. మీరెవరు? నువ్వు వాడే కదా, చెప్పు. ఎక్కడికరా వెళుతున్నా? తప్పించుకున్నాడు.
ఏంటా చూస్తున్నావు? వెళ్ళి వాడిని పట్టుకోరా. నేనే వెళ్ళాలా? సరే, కాకా. హలో, మల్లికార్జునరావేనా? మన హోమ్ మినిస్టర్ని చంపిన హంతకుడు ఉన్నాడు కదా రమేష్, వాడే. వాడిని సిఐ విఘ్నేష్ పట్టుకున్నాడు. వాడి ఫోటోనే నేను ఆఫీస్కి పంపిస్తున్నాను. నేనిచ్చానని చెప్పి ఇవ్వండి. హలో మాతృభూమి, ఈరోజు వదిలిపెట్టరా. నేనెవరో చూపిస్తాను. ఈ సిఏ విఘ్నేష్ అంటే ఏంటో చూపిస్తాను. మీడియాకి ఫోన్ చేసి ఫోటోలు తిట్టడానికి రమ్మని చెప్పండి. నిన్ను ఈరోజు వదిలిపెట్టరా. ఏంటే ఇది? సార్ వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సార్. ఏంటయ్యా ఇది? పోలీసులే కొడతావు. పోలీసులు చేసేదే రాళ్లతో కొట్టువాడిని. వేగంగా విసిరేవయ్యా. కొడుతున్నాడు. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా. సార్ అయ్యో నిన్ను